ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈరోజు దొండకాయ కర్రీ ఆంబే ఓక్లో చేయబోతున్నాను. ఈ రోజుల్లో చూసినట్లయితే ఎక్కడ చూసినా కెమికల్ ఫుడ్డే ఉంది. న్యాచురల్గా ఫుడ్ అనేది కనబడట్లేదు కనుక నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి ఆంబే ఓక్ అంటారు. ఇది మనకు న్యాచురల్గా ఫుడ్ వండుకోవచ్చు. ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో లాక్ చేయబడతాయి. కాబట్టి ఇక్కడ ఆంబే వాళ్ళది కోకోనట్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను. ఇది వంట చేసుకోవచ్చు. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆయిల్ తోటి. కాబట్టి బాగా టేస్టీగా ఉండడం జరుగుతుంది. కర్రీ కూడా మనకు 20 years బ్యాక్ ఏ విధంగా అయితే న్యాచురల్గా ఫుడ్ టేస్టీగా ఉండేదో సేమ్ అదే టేస్టీతో మనం ఇందులో వండుకోవచ్చు. అడుగు మాడదు. ఇక్కడ గ్యాస్ కూడా సిమ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ టేస్ట్ అనేది బయటికి వెళ్ళనివ్వదు. ఇది విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని లాక్ చేయబడతాయి, అందులోనే ఉండిపోతాయి. కాబట్టి పోషకాలు అన్నది బయటికి వెళ్ళవు. ఈ విధంగా మనకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. 10-15 minutesలో కుక్ అయిపోతుంది. కలిపేసి నేను మూత పెట్టేశాను. ఒక 4-5 minutes తర్వాత మనం మళ్ళీ మూత తీసేసి కొంచెం మనం వాటర్ కలుపుకున్నట్లయితే అది బాయిల్ అవ్వడానికి ఈజీ అవుతుంది. తొందరగా బాయిల్ అయిపోతుంది. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రియల్లీ చెప్తున్నాను. మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి. మీరు ఒకసారి చూసినట్లయితే మీరే చెప్తారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఆంబే ఓక్ అనేది. ఇది 30 years వారంటీ ఉంటుంది. ఈ పోషకాలన్నీ ఇట్లా లాక్ చేయబడతాయి, అన్న బయటికి వెళ్ళదు. ఈ విధంగా మన గ్యాస్